వాస్తవానికి దేవుడు ఒక్కడా లేక చాలా మందా? దాన్ని మనం గ్రహించడం లేదు. చూడండి, ఇంటికి యజమాని ఒకడే, ఇద్దరు యజమానులు ఉంటే ఇల్లు మొత్తం చల్లాదిలం అయిపోతాయి. బస్సుకు డ్రైవర్ ఒకడే, ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు స్టీరింగ్ ఉంటే బస్సు చీల్చుకొని పోతుంది. అదేవిధంగా ఇవన్నీ ఉదాహరణలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఉదాహరణలు ఇస్తుండు. మీ సృష్టికర్తను మీరు గుర్తించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏమని ప్రకటిస్తున్నాడంటే, ఓ మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభు అయిన అల్లాహ్ను ఆరాధించండి. దీని ద్వారానే మీరు మిమ్మల్ని నరకం నుండి కాపాడుకునే అవకాశం ఉన్నది. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. మానవుడు భూమి మీద ప్రతి ఒక్క వస్తువుని గుర్తిస్తున్నాడు, కానీ అతనికి సృష్టించిన ఆ సృష్టికర్తను గుర్తించడం లేదు. ఆ సృష్టికర్తను గుర్తించాలి. మన మనసుకు తోచినట్టు కాదు, ఇతరుల మీద ఆధారపడి మన జీవితాన్ని నరకపాలు చేసుకోకూడదు. మనకు సృష్టించిన సృష్టికర్తను ఆరాధించాలి. ఆ సృష్టికర్త ఈ భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు, మనందరినీ సృష్టించాడు. ఆ ఏకైక సృష్టికర్త అతనికి అల్లాహ్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ అల్లాహ్ని మనం ఆరాధించినట్లయితే మనకు భూమి మీద సుఖం మరణించినాక కూడా శాశ్వతం. ఇది అల్లాహ్ యొక్క పరిచయం అండి. ఇంకా వివరాలు మీరు తెలుసుకోవాలంటే ఈ బుక్స్లో ఉన్నాయి, మీరు చదవండి. దీన్ని చదివి మీరు గుర్తించండి మన సృష్టికర్త ఎవరు. ఇవన్నీ ఫ్రీ అండి, తీసుకోండి సార్. నాకు ఇంకో డౌట్, ఇప్పుడు అల్లా అంటారు కదా, అల్లా అంటే ముస్లింలకే పూజిస్తారు కదా, మళ్ళీ హిందువులకు అల్లాహ్ అంటే కేవలం అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు కాదండి. ఇది చాలా తప్పు పొరపాటు మనలో కలిగి ఉన్నది. అల్లాహ్ అంటే మానవుల దేవుడు, కానీ చాలా మంది ప్రజలు దీన్ని ఎరగరు. అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నాడు అంటే, ఖుల్ ఔజు బి రబ్బిన్ నాస్ అంటున్నాడు. నేను మానవుల ప్రభువుని, కేవలం ముస్లింల ప్రభువుని కాదండి అని చెప్తున్నాడు. కానీ ఇది చాలా మందికి తెలియదు ఈ విషయాన్ని. దాన్ని తెలుసుకోవాలి. ఈ యొక్క బాధ్యత మన ముస్లిం సోదరుల బాధ్యత. కానీ ఈ ముస్లిం సోదరులు వాళ్ళకు చెప్పడం లేదు. అల్లాహ్ ముస్లింల దేవుడు కాదండి, అల్లాహ్ మానవుల దేవుడు. ఈ యొక్క విషయాన్ని తెలియజరపాలి అందరికీ. అందుకోసమే మేము ఇక్కడ ఇలాంటి సెంటర్లు పెడుతున్నాం, ఇలాంటి దావా సెంటర్స్ పెడుతున్నాం. ప్రజలకు తెలియాలి అల్లాహ్ అంటే ఎవరు. అల్లాహ్ ముస్లింల దేవుడు కాదండి, అల్లాహ్ మానవుల దేవుడు అని. చూడండి, చదవండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, దేనికి ₹1 కాస్ట్ లేదు. మీరు చదవండి, మిమ్మల్ని మీరు నరకం నుంచి కాపాడుకోండి. ఉన్నారండి.